పాట పాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండి మీ చేతులు తప్పని ఉంటుంది. అంతేగాని పక్కన వాళ్ళతో మాట్లాడండి. పాడడం మైక్ దగ్గర పెట్టుకుని పాడండి. Hallelujah, hallelujah.
నెక్స్ట్ మోపేరు మీరందరూ చిన్నపిల్లల లైన్లో ఉంచండి. ఇటువైపు మీరు ముందు వెళ్ళడం ఒక లైన్ ముందు మాట్లాడేటప్పుడు గోల్ చేయండి. పాటతో చెప్పడంతో దేవుడు నామాన్ని సంచరించుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ మీరు ముగ్గురు పడాలి చిన్నగా. రండి లేమ్మా వీడియో అన్నీ బాగుంది కదా. రమ్మన్నప్పుడు వెంటనే లేచిరా లేచిరా. వీడియో అన్నప్పుడు మీరు ఎక్కడ మాట్లాడాలి.
వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మా అందరికీ వందనాలు. మా పని కూర్చోమా, రైట్. అందరూ సిద్ధం. ఒకరికొకరు జ్ఞాపించి పిల్లలు ఎవరు మాట్లాడుతున్నప్పుడు లేదమ్మా, వాక్యం చెప్పుకున్నాం కదా, జాగ్రత్తగా పక్క వాళ్ళతో మాట్లాడకుండా జాగ్రత్తగా వినాలి. వాక్యం చెప్పుకునే ముందు మీ అందరికి వచ్చిన ఒక పాట చెప్పండి. మీ అందరికీ వచ్చిన ఒక పాట. ఏ పాట వచ్చు మీకు? చెప్పండి, ఒక పాట పాడుకుందాం. రాజాని సన్నిధిలో పాడుకుంటావా? వెరీ గుడ్, రైట్. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? రైట్. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, అంతేగా? ఆ పాట పాడుకొని దేవుడి వాక్యంలోకి వెళ్ళాలి. పాట పాడినప్పుడు ఏం చేయాలి? నిదానంగా వాల్ చేయకుండా చెప్పండి. రైట్. రాజాని
రైట్, దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి మనం కొత్త టాపిక్ చెప్పుకుంటామని చెప్పాం కదా. రైట్, మీ డైరీలు చిన్నపిల్లలు సరైన చిన్నపిల్లలు నోటు వేయాలి. నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యము వినాలి. ఏం చెప్పామో మనం మీ డైరీ తెలుస్తున్నారా? ఈ రోజు నుంచి ఎవరు డైరీ మర్చిపోకూడదు. నేను చెప్పింది బిట్స్ కానీ కంటెంట్ కానీ ఏదైనా బైబిల్ వాక్యము శ్రద్ధగా నోట్లో చేసుకోవాలి. ఈరోజు మీకు సమూయేలు గ్రంథం రాసుకోండి. అంశం ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ ఎంత? 12/1/2025. అంశము సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము, ధ్యానాంశము. విషయం బయట పంపిస్తా. నా మాట ఒక్కటే బయట వినిపించాలి. మొదటి సమూయేలు గ్రంథము, ధ్యానాంశము. అంశం రైట్. వాక్యము దగ్గర మొదటి సమూయేలు 1వ అధ్యాయం. మొదటి సమూయేలు వాక్యము అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని దాని ఎదురుగా మొదటి సమూయేలు మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం. వినండి, రాసేదందరూ. మీరు రాసారంటే నేను వాక్యం మొదలు కొద్ది నిమిషాలు శ్రద్ధగా మీరు స్టార్టింగ్ నుంచి వింటే ఏం జరిగింది అనేది మనకి అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఈ సమూయేలు గ్రంథము
ఏమి ఇష్టపడింది అనేది జాగ్రత్తగా గమనించాలి. నాకు తెలుసు పెద్ద పిల్లలు ఆడపిల్ల కానీ అవుతుంది. చిన్నపిల్లలకి ఏం చెప్పారు? 1 2 3 వెరీ గుడ్. నోట్ పేరు చిన్నపిల్లలు డిస్టర్బెన్స్ ఎక్కువ వీడియో రికార్డ్ అవుతుంది కదా, సో మనం కాల్ చేయండి. మన సండే స్కూల్ అందరూ చూస్తారు. నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎఫ్రాయిము అనేటువంటి ఒక మన్యము రామతయి మోస్పీము పట్టణ కాపురస్తుడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ఎల్కానా. నేను చెప్తాను, అతని పేరు ఏంటంటే ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన నూపునకు పుట్టి తోబు కుమారుడైన ఎలీహునకు జనమైన యెరోహాము కుమారుడు. ఎవరి కుమారుడు? ఈ ఎల్కాను ఎవరి కుమారుడు? యెరోహాము కుమారుడు. రైట్, జాగ్రత్తగా ఒక చిన్న కథ ఉన్నాయి కదా మన దగ్గర. చిన్నపిల్లలు మాట్లాడలేదు ఎక్కడ ఉంది? రైట్, ఇగో ఈ వ్యక్తి మీదికి కోసం మాట్లాడారా మిమ్మల్ని. ఈ మొదటి సమయంలో గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎఫ్రాయిము అనే ముందు రామతయి మోపీము పట్టణంలో ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఎల్కానా తండ్రి పేరు ఏంటంటే ఏ పేరు? యెరోహాము. ఏ పేరు? యెరోహాము. ఈ ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. జాగ్రత్తగా, మొదటి భార్య పేరు ఏంటి? రెండవ భార్య పేరు పెనిన్నా. వీరి యొక్క భర్త పేరు ఏంటి? ఎల్కానా. ఈ పేరు ఎల్కానా. రైట్, ఈ ఎల్కానా యొక్క తండ్రి పేరు యెరోహాము. వెరీ గుడ్. ఈ ఎల్కానాకు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరి యొక్క భార్య పేరు ఏంటంటే ఒక ఆమె పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. వీరిద్దరూ జీవితాన్ని గమనించినట్లయితే దేవుడు ఈ ఎల్కానాకు భార్యలు ఎవరైతే ఉన్నారో వారిలో ఈ పెనిన్నాకు పిల్లలు పుట్టి సంతానం కలిగింది. కుమారుడు కుమార్తెలు పుట్టారు. కానీ హన్నా అనేటువంటి స్త్రీకి కుమారుడు కుమార్తెలు కానీ ఎవరు కూడా పుట్టల. వారికి ఇంకా దేవుడు సంతానం అనేది కలుగు చేయాలి. ఆ సమయంలో ఇప్పుడు వీరి కుటుంబం అంతా ఒక పని చేస్తారు. ఏంటో తెలుసునా? సర్వోన్నతుడు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఇలా ఈ ఎల్కానా కుటుంబం వీరిద్దరి భార్యలు వారి కుమారుడు కుమార్తెలు కలిసి ప్రతి సంవత్సరం కూడా దేవుణ్ణి దర్శించడానికి, అంటే దేవుడి బైబిల్ గ్రంథంలో యెహోవాను రొక్కుటకు బలి అర్పించుటకు
షీలోహు అనేటువంటి ప్రదేశానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు సహజంగా మనం ఎక్కడైనా గుణదలు కానీ మీరు ఇక్కడక్కడ వేలాంగిణి పట్టణం కానీ నాగపట్నం కానీ అలా దేవుణ్ణి దర్శించుకోవడానికి మనం వెళ్తాం కదా, వెళ్తామా? ఏదైనా మంచి గొప్ప చర్చి ఉన్నా, పెద్ద చూడడానికి అద్భుతమైన చర్చి ఉన్నా, లేదైనా ఎక్కడైనా దేవుడి వాకు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటే ఆ కూడా అందరూ వెళ్తాం కదా. అలాగే ఈ ఎల్కానా కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరము షీలోహు అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా దేవుడికి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. రైట్, దేవుడికి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మొక్కుబడులు చెల్లించేటప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్తారు, దేవుడు మొక్కుతారు, వస్తారు. ఎవరు? ఎల్కానా కుటుంబం. ఈ ఎల్కానాకు ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఒకటి అన్న, రెండవరు పెనిన్నా. పెనిన్నాకు సంతానం కలిగింది కాబట్టి ఈ పెనిన్నాకి కుమార్తెను కూడా తీసుకొని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి సంవత్సరం మీరు వెళ్తారు కదా. ప్రతి సంవత్సరం మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క బాగా ఏటేటా హన్నా తనకు ప్రియుగా ఉన్నందున ఆమె 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. అంటే ఒక భార్య పేరేంటి? పెనిన్నా. రెండవ భార్య పేరేంటి? హన్నా. ఈ ఎల్కానా హన్నాని బాగా ఇష్టపడతాడు, బాగా దగ్గరగా చూసుకుంటాడు. ఎందుకు? ఇంకా కుమారుడు సంతానం లేదు కాబట్టి, సంతానం లేనప్పుడు చాలా బాధగా ఉంటారు కాబట్టి చూసుకుంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే ప్రతి సంవత్సరము ఈ షీలోహు అనేటువంటి ప్రదేశానికి వెళ్తారో ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక పాలు ఏమన్నా పెనిన్నాకి ఇస్తాడు, 2 పాలు ఏమన్నా హన్నాకి ఇస్తాడు. అప్పుడేం తెలుసా? ఈ పెనిన్నాకి బహు కోపం కలిగి, ఏ కోపం కలిగింది? బహు కోపం కలిగి ఈ హన్నాను ఎప్పుడు కూడా విసిగిస్తూ ఉంటుంది. సంతానం లేదనో లేకపోతే హన్నా మీద కోపడటమో ప్రతి సంవత్సరం కూడా విసిగిస్తూ 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 ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరం వీళ్ళు వెళ్ళొస్తుంటే ఒక సంవత్సరాన హన్నా ఈ యొక్క విసుగు చూసి ఈ విసుగు పడలేక ఇంకా నాకు సంతానం లేనటువంటి బహు దుఃఖంతో ఒక సంవత్సరాన ఆ షీలోహు మందిరం దగ్గరికి వెళ్ళి మొక్కుబడులు చేయిస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా భోజనం చేశారండి. కానీ హన్నా మాత్రం భోజనం చేయలే. ఎందుకు? బాధతో. హన్నా మాత్రం భోజనం చేయలే, బాధతో. అప్పుడు ఆ ఎల్కానా అంటాడంట, నీవు ఈ రీతిగా బాధపడితే ఎలా? నీవు ఈ రీతిగా బాధపడితే ఎలా? నీ కుమారుల కంటే, నీకు కుమార్తెల కంటే, నీకంటే నేను ఎంతో, వారందరికంటే నేను నీకు గొప్పవాడిని కదా. లేచి నీవు బాధపడకుండా తినుము అని చెప్పేసి ఎల్కానా పోయింటాడు. అప్పుడు ఈ హన్నా ఏం చేస్తుంది తెలుసా? ఆ దేవుడి మందిరంలో కూర్చొని బహు దుఃఖముతో తన పెదవులతో తన మనస్సులో నుంచి ఎంతో దుఃఖంతో దేవుడికి ప్రార్థన చేసింది. ఏం చేసింది తెలుసా? చూడండి, 1వ అధ్యాయం 11వ వచనంలో, నీ సేవకుడు ఆయన నాకు
మగపిల్లలను దయచేసిన ఎడల వాడి తల మీదకి క్షౌరము కత్తి అక్కడిని రానియక వాడు బ్రతుకుతున్నను నేను వాడి యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. రైట్, ఒక మొక్కుబడి ఉంటుంది. ఏ మొక్కుబడి? అయ్యా నా దేవా, నా తండ్రి, ఇదిగో సంతానం లేకుండా నేను ఉన్నాను. అన్న ప్రార్థన చేస్తున్నారా? మొదలు అన్న ప్రార్థన చేస్తుంది, అయ్యా సంతానం లేకుండా నేను ఉన్నాను. నీ కృప చొప్పున, నీ దయ చొప్పున, నీ ప్రేమ చొప్పున నా ద్వారా నా ప్రార్థన నీవు ఆలకించి, నీవు నా ద్వారా నా ప్రార్థన ఆలకించి నీవు నా మొర నా ప్రార్థన ఆలకించి నీవు నాకు ఒక మగ పిల్లవాడిని దయచేసినట్లయితే నేను చిన్నతనం నుంచే నీ సన్నిధికి ఆ పిల్లగాడిని అప్పగించి నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటానయ్యా అని చెప్పేసి ఆ యొక్క అన్న కన్నీటితో ప్రార్థన చేసింది. ఈ ప్రార్థన చేసేటప్పుడు అక్కడ యాజకులు ఉన్నారు కదా, ఈ షీలోహు మందిరంలో ఏలీ కుమారులు ఇద్దరు యాజకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఏలీ కుమారులు ఏలీ మందిర స్తంభం దగ్గర ఆ యాజకులు ఎవరంటే ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హోప్ని, ఫీనెహాసులు. ఏం పేర్లు? హోప్ని, ఫీనెహాసులు. ఏ పేరు? వీళ్ళు ఎవరు కుమారులు? ఏలీ యొక్క కుమారులు. రైట్. ఈమె కన్నీటి విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె మాటలు బయటకు రావట్లేదు, కానీ ఆమె పెదవులు కదులుతూ ఉన్నాయి. ఈ యాజకుడు చూసి ఆమె దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నావు అనుకోరా, ప్రార్థన చేస్తాం అనుకోకుండా ఈమె ఏదో మత్తులో ఉండి మాట్లాడుతుంది అని అనుకొని, పోయి నీవు మత్తులో ఉండి బయటికి రా, మత్తులు తీసివేసి బయటపడేయు, నీవు ఈ విధంగా చేయటము తప్పు, పాపాత్మురాలా అని హన్నాని అంటాడు. అంటే అప్పుడు హన్నా అంటుంది, మా వీళ్ళు అనుభవుతుందా? అన్న ఏమంటుంది తెలుసునా? నా ఏలిన వాడా, ఆ యాజకుడిని, నా ఏలిన వాడా, నేను ఏ మద్యపానము తీసుకోలేదు, నేను ఏ మద్యము ఏ మందులో కూడా నేను బహు దుఃఖము కలనాయనై, బహు వేదన కలనాయనై, నా తండ్రి అయినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా దేవుణ్ణి నేను దుఃఖముతో వేడుకుంటున్నాను, నాకు సంతానం కలుగు చేయి దేవా అని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి అప్పుడు హన్నా యాజకుడికి తెలియపరిచినప్పుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, ఆ యాజకుడు అంటాడు, మా దేవుడు నీ మొర ఆలకించి, దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించి నిన్ను సంతోషపరచును గాక, నీవు అడుగుది దేవుడు నీకు కలుగు చేయదు గాక, దేవుడు నీకు కలుగు చేయదు గాక అని ఆ యాజకుడు ఆమె వరకు ప్రార్థిస్తాడు. అవునా? ఈ విధంగా జరిగిన తర్వాత ఎప్పుడైతే అన్న కన్నీళ్ళు విడిచి దేవుడి దగ్గర అడిగిందో, దేవుడి దగ్గర ప్రార్థించిందో, ప్రార్థించిన తర్వాత యాజకుడితో మాట్లాడిన తర్వాత, యాజకుడు దీవించి ప్రార్థించిన తర్వాత ఆహారం పుచ్చుకొని ఇంకా ముందుకు ఇంకా
ఆ ఏడుపు లేకుండా, దుఃఖము లేకుండా, అన్నపానములు మానుకోకుండా ఆ రోజు నుంచి తన జీవితాన్ని గడపడం అనేది జరిగింది. ప్రియమైన దేవుడు బిడ్డ, వారు ఆ ఎల్కానా యొక్క కుటుంబం అంతా కూడా మొక్కుబడి ఒప్పుకుంది కదా. ఆ మొక్కుబడి ఒప్పుకుంది ఎవరు అన్నా ఏమని ఒప్పుకుంది? నీవు నాకు మగపిల్లవాడిని దయచేసి నీడలా, ఇదిగో నేను ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చి ఏంటి, ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చి నేను చిన్నతనం నుంచే వారిని నీ మందిరంలో ప్రతిష్ఠిస్తాను, నీ మందిరాన్ని నేను నీ సేవకుడిగా అప్పగిస్తానని చెప్పేసి ఒక గొప్ప మొక్కుబడి చేసింది. ఎవరైనా చేస్తారా ఈ కాలంలో? దేవుడి సన్నిధిలో వదిలిపెడతారా? ఎవరైనా చెప్తారా? కానీ హన్నా అనేటువంటి స్త్రీ దేవుడి సన్నిధిలో చేసి తన మొక్కుబడి ఒప్పుకొని తన ఊరు నుంచి తన సొంత గ్రామాల్లోకి ఆ కుటుంబం అంతా కూడా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు హన్నా యొక్క ప్రార్థన మొక్కుబడులు ఆలకించి ఎల్కానా హన్నా వారు కూడినప్పుడు దేవుడు వారి యొక్క గర్భాన్ని తెరచి దేవుడు ఒక మగ పిల్లవాడిని దేవుడు కలుగు చేశాడు. అప్పుడు ఆ మగ పిల్లవాడికి దేవుడు నాకు అడిగితే ఇచ్చాడు కనుక ఆ పిల్లవాడికి సమూయేలు అని పేరు పెట్టబడెను. ఇప్పుడు మనం ఏ గ్రంథం చదువుకున్నాం? సమూయేలు గ్రంథం. అంటే సమూయేలు యొక్క చరిత్ర కదా, రైట్. ఈ సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో హన్నాకి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. హన్నా యొక్క కుమారుడు పేరు ఏంటి? సమూయేలు. తర్వాత సంవత్సరం వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు? ఈ ఎల్కానా కుటుంబం ప్రతి సంవత్సరము షీలోకు వెళ్ళి దేవుడికి మొక్కుబడులు చెల్లిస్తారని చెప్పే కదా. రామ్మ మొక్కుబడులు చెల్లిస్తారని చెప్పే కదా. అప్పుడు సంవత్సరం వచ్చినప్పుడు షీలోకు ఎల్కానా వచ్చి హన్నా అడుగుతుంటే, ఇదిగో నా పిల్లవాళ్ళు పాలు మరిచిన తర్వాత నేను ఇప్పుడు రాను, ఎప్పుడు వస్తాను? నా పిల్లవాడిని పాలు మరిచిన తర్వాత నేను షీలోకు మందిరం దగ్గరికి వచ్చి నా దేవుడికి ఈ పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని ప్రతిష్ఠిస్తాను అని చెప్పేసి ఎల్కానాతో చెప్పింది. అప్పుడు ఎల్కానా అంటాడు, నీకు నచ్చిన విధంగా చెయ్యి, నీకు ఏది వస్తే, ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, దేవుడి వాక్యము నెరవేరు కాక అని చెప్పేసి ఎల్కానా పలుకుతాడు. ఆ తర్వాత పాలు మరిచిన తర్వాత ఈ యొక్క అన్న తన చిన్న పిల్లవాడి కుమారుడు సమూయేలు తీసుకుని వెళ్ళి దేవుడి మందిరంలో ప్రతిష్ఠించి దేవుడికి మందిరానికి అక్కడే ఉండే విధంగా మళ్ళీ ఎలా తీసుకురావడం కాదు, ఆ పిల్లవాడు అక్కడే ఉండే విధంగా దేవుడి మందిరంలో హన్నా అనే ఒక గొప్ప స్త్రీ తన కుమారుడిని దేవుడి మందిరంలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది. రైట్. ఇంతవరకు 1వ అధ్యాయం. ఇంతవరకు గుర్తున్నాయా? ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సమూయేలు యొక్క జీవితంలో ఏం జరిగింది అనేది మనము నేర్చుకుంటాం. రైట్. ఈ సమూయేలు ఎవరి కుమారుడు? సమూయేలు యొక్క తండ్రి పేరు ఏమిటి? సమూయేలు యొక్క తండ్రి పేరు ఎల్కానా. సమూయేలు యొక్క తల్లి పేరు హన్నా. ఎల్కానాకు ఎంతమంది భార్యలు? ఎంతమంది? 2 భార్యలు. ఎల్కానా యొక్క 2 భార్యల పేరు ఏమిటి? హన్నా. డైరీ తీసి
బిట్స్ చెప్తాను, డైరీ తీసి బిట్స్ చెప్తాను, రాసుకోండి. తీసారా? ఎల్కానా యొక్క పట్టణం పేరు ఏమిటి? మొదటి బిట్టు. ఎల్కానా యొక్క పట్టణము పేరు ఏమిటి? రామంతయి, మోపి, మూ. ఇక్కడ చూసి రాసుకోండి స్పెల్లింగ్. రైట్. సెకండ్ వన్, ఎల్కానా యొక్క ఇద్దరు భార్యల పేరు ఏమిటి? రాయాలి నోట్బుక్ లో. ప్రతి ఒక్క డైరీ చెక్ చేస్తా. డైరీ లేకపోతే ఒప్పుకోను. 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని రాయాలి. ఎల్కానా యొక్క ఇద్దరి భార్యల పేర్లు ఏమిటి? హన్నా, పెనిన్నా. రైట్. ఎల్కానా కుటుంబము దేవునికి మొక్కుబడులు చెల్లించుటకు దేవునికి మొక్కుబడులు చెల్లించుటకు ప్రతి సంవత్సరము ఏ ప్రదేశమునకు వెళ్ళును? ఏ ప్రదేశమునకు వెళ్ళును? రాసారా? ఎల్కానా కుటుంబము ప్రతి దేవునికి మొక్కుబడులు చెల్లించుటకు ప్రతి సంవత్సరము ఏ ప్రదేశములకు వెళ్ళును? ఏంటి? షీలోహు. రైట్. సమూయేలు యొక్క తండ్రి పేరు ఏమిటి? సమూయేలు యొక్క తండ్రి పేరు ఏమిటి? సమూయేలు యొక్క తండ్రి పేరు ఏమిటి? ఏ పేరు? ఎల్కానా. నెక్స్ట్, సమూయేలు యొక్క తల్లి పేరు ఏమిటి? సమూయేలు యొక్క తల్లి పేరు ఏమిటి? ఏ పేరు? హన్నా. ఈరోజు డైరీ తెచ్చుకొని వాళ్ళు డైరీ కొనుక్కొని నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రాసుకొని రావాలి. ఓకేనా? రాసుకొని వచ్చి నాకు చూపిస్తారు. సమూయేలు యొక్క తల్లి పేరు రైట్. నెక్స్ట్, ఎల్కానా మరియు హన్నాలకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? ఎల్కానా మరియు హన్నాకు పుట్టిన కుమారుల పేర్లు ఏ కుమారుని పేరు ఏమిటి? ఎల్కానా మరియు హన్నాకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? ఏ పేరు? సమూయేలు. నెక్స్ట్, ఏలీ యొక్క ఇద్దరి కుమారుల పేరు ఏమిటి? ఏలీ యొక్క
ఇద్దరి కుమారుల పేర్లు ఏమిటి? ఏలి యొక్క ఇద్దరి కుమారుల పేర్లు ఏమిటి? ఏ పేరు? రైట్. హోప్ని ఫినెహాసు. హోప్ని ఫినెహాసు ఎవరు కుమారుడు? ఏలి యొక్క ఇద్దరు కుమారుడు. వీళ్ళు ఎక్కడ యాజకులుగా చేస్తున్నారు? శిలోనందు యాజకులుగా దేవుడి యొక్క సేవ చేస్తున్నారు. రైట్. హన్నా షీలోహు మందిరములకు తన బాలుని తీసుకున్నప్పుడు అన్న షీలోహు మందిరములకు తన బాలుని తీసుకొని పోతున్నప్పుడు ఏమి తీసుకొని పోయెను? ఏమి తీసుకొని పోయెను? అసరా అన్న షీలోహు మందిరములకు తన బాలుని తీసుకొని వెళ్ళినప్పుడు ఏమి తీసుకొని వెళ్ళెను? చెప్తారా? 3 కోడలను, తూమెడు పిండిని, ద్రాక్షారసము తిత్తి. 3 కోడెలను 24వ వచనం చివరిలో ఉంటది. 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసము తిత్తిని. ఏం తీసుకెళ్ళింది? 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసము తిత్తిని తీసుకువెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి తన కుమారుని షీలోహు మందిరంలో సమర్పించడం, అర్పించడం అనేది, ప్రతిష్ఠించడం అనేది జరిగింది. రైట్. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కంఠస్థ వాక్యం రాసుకోండి. కంఠస్థ వాక్యము శబ్దం ఉండాలి. కీర్తనలు 18వ అధ్యాయము కంఠస్థ వాక్యము. కీర్తనలు 18వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. వాక్యం గత వారం ఏ గంట వాక్యం చెప్పుకున్నాం? వెరీ గుడ్. మొబైల్ వెళ్ళండి. మైక్ తీసుకున్నామా? 1 by 1 లైన్లో కంఠస్థ వాక్యం చెప్పేటప్పుడు
నిశ్శబ్దంగా వారు చెప్పేది మాత్రమే వినపడాలి. అంతేగాని మీరు కాల్ చేయకూడదు. మైక్ తీసుకోవచ్చు. వీడియో వర్క్ తిప్పేస్తాను. రైట్ మా చెప్పు కంఠస్వామి స్టార్ట్ చేయండి. సైలెంట్. ఆత్మవిషయమైన తీవ్రమైన వారి అందరూ పండుగ రాజుకు వారి మొదటి వార్త వచ్చారు చూడవచ్చు. చిన్నగా ఆత్మవిషయమై తీవ్రమైన వారి తండ్రులు పండుగ రాజుకు వారి భర్త వాళ్ళు ఇష్టం. చిన్నగా చెప్పాలని చెప్పారా? ఆత్మవిషయమైన దీనులైన వారి తండ్రులు పరలోకమందు మత్తయి వార్త 5వ అధ్యాయం ఉండవచ్చు. ఆత్మవిషయమై దీనులైన వారి తండ్రులు పరలోక రాజ్యం వారి మత్తయి వార్త 5వ అధ్యాయం ఉండవచ్చు. ఆత్మీయులైన వారు దీనులయందు ధన్యులు వారి పరలోక రాజ్యము. మత్తయి వార్త 5వ వచనం అవుతుంది. మైక్ ఆపండి. నెక్స్ట్ వాళ్ళకి పెద్ద రైట్ రైట్ ఎందుకు కూర్చోండి. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి. మత్తయి వార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి. మత్తయి వార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి. మత్తయి వార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి. మత్తయి వార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మవిషయమైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి. మత్తయి వార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మవిశ్వాసమైన దీనులు ధన్యులు పరలోక రాజ్యము వారికి. మత్తయి 5:3వ వచనం. ఆత్మవిషయమైన
కానుకలు పెట్టారు. అందరం మోకరిస్తే ప్రార్థన చేసుకొని అందరూ మోకరించండి. అందరూ కలుసుకోవాలి. ప్రార్థన అంటే చిన్నపిల్లలు ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడాలి. కాబట్టి నిశ్శబ్దంగా దేవుడితో మాట్లాడటం నేర్చుకోవాలి. అందరూ గట్టిగా ప్రార్థన చేయాలి. మీ చదువు కోసం, మీ ఆరోగ్యం కోసం, సండే స్కూల్ పిల్లలందరి కోసం, మీ కుటుంబం కోసం దేవారా తెలివి ప్రభావ దేవారి సన్నిధిలో క్రమశిక్షణతో ఎక్కడున్నా నీ బిడ్డగా జీవించే మంచి క్రమశిక్షణ నాకు నేర్పించు ప్రభావ అని దేవుడికి ప్రార్థన చేయాలి. అందరూ ప్రతి ఒక్కరు మహోన్నతమైన మా గొప్ప దేవ, సర్వోన్నతమైన తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అయ్యా, నీ కృపహస్తం మాపై ఉంచండి, నీ కృపతో నింపి బలపరచండి, ఈ సహాయాన్ని దయచేయగలుగుతున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికర్త దేవ యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ కృపైతే, నీ ప్రేమైతే మేము ఏమీ కూడా చేయలేదు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో సండే స్కూల్లో కూడి ఉన్న ప్రతి చిన్నబిడ్డని ప్రార్థించున్నామని. చిన్నబిడ్డలు మీకు ఎంతో ఇష్టమైన బిడ్డలు కదా ప్రభావ. తండ్రి, ఇటు వారిని పడవ రాజ్యం సర్వించున్నాడు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి చదువుల్లో, వారి ఎదుగుదలలో మీరే తోడుగా ఉండండి ప్రభావ. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నీ బిడ్డగాన్ని సాక్షిగా జీవిస్తూ తల్లిదండ్రులు సంతోషపరిచేటువంటి బిడ్డగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. వారి యొక్క ఎగ్జామ్స్ పట్టడానికి గుర్తించండి. వారి ప్రతి మార్కుల ఎగ్జామ్లో కూడా మంచి మార్కులతో గుర్తిలో సహాయం దయచేయండి. విశ్వాస జీవితంలో బలపడి చిన్నతనం నుంచి నీ యొక్క విశ్వాసం కలిగి నమ్మిక కలిగి బైబిల్ కలిగి జీవించేట్టుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి, మేము ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నీ పిల్లగాన్ని సాక్షిగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మాకు మీకు ఎగ్జామ్ వేసి మీరు ఎంత జాగ్రత్తగా భద్రపరచండి. ఇటువంటి సాధారణ దృష్టిలో ఆలోచనలు లోలో కూడా కృంగిపోకుండా నీ పిల్లగా ఉన్నటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని దయాల తండ్రి రక్షణ. ఈ సమయంలో పిల్లలు చేస్తున్న ప్రార్థన ప్రతి వారిని చరిత్ర చేయొచ్చు, ఆయన బాగులు చేయాలి. అయా తండ్రి, సమస్త మహిమాగణత ప్రభావంలో మీకే చెల్లించుకుంటుంది. నా తండ్రిమైన ప్రభురక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించడం తండ్రి.
మన పరమతండ్రి దేవుని కృపయు ఆశీర్వాదములు కూడి ఉన్న మా పట్ల కుటుంబముల పట్ల బంధువుల పట్ల సదాకాలం పని కాపుదల తోడు నడిపించుగాక. అందరికి కూడా వందనాలు. రాక్షే